ఇంతవరకు మన బొబ్బిలి నియోజకవర్గం చాలా బాగా ఎంకరేజబుల్గా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, ఇంకా చేస్తానంటున్నారు. మనకి 10వ తేదీ ఏప్రిల్ ఆఖరి గడువు ఇచ్చారు. అది కాకుండా మరికొన్ని రోజులు పెంచుతారు. ఎందుకంటే సభ్యత్వం చేయడానికి అన్ని జిల్లాల నుండి మహా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గం నుండి కూడా అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మరి కొద్ది రోజులు పెంచితే మరి కొంచెం ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతవరకు మనం సుమారుగా 7,000 చేయగలిగాము. అందులో నేను పర్సనల్గా 3,000 పైగా చేయగలిగాను. దీనికి సహకరించినటువంటి పైల హరి, పుల్లి సంతోష్ కుమార్ और किरण कुमार, వీరమైల రామలక్ష్మి और గణేష్ వీళ్ళు సహకరిస్తున్నారు. సహకరించి చక్కగా విలేజ్లుగా వెళ్ళి కలెక్ట్ చేస్తున్నారు. ఓ పక్కన వాతావరణం మారి వర్షాలు పడినప్పటికైనా ఇంటింటికి వెళ్ళి మిగిలిపోయిన పంచాయతీల నుండి ఇన్ఫర్మేషన్ తెస్తున్నారు. అక్కడే వాళ్ళు సభ్యత్వం మొదలు చేసి మాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పే బాధ్యత నాకు ఉంది. అదేవిధంగా మన జన సైనికులు ఎవరికైతే మనం లింకులు ఇచ్చామో అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా మరీ ఉత్సాహంగా వాళ్ళు పనిచేయాలని, వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇది మన పార్టీ బలోపేతమే మెయిన్. పార్టీ బలోపేతం చేయాలని, పంచాయతీ లెవెల్లో మనం బాగా తొడపడాలని మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఈ రోజుకి విలేజ్లో వెళ్ళి పంచాయతీలకు మనం కలిసి చేయడం వల్ల మరి కొంచెం పట్టు, మరి కొంచెం బలం వస్తుంది. ఇంతవరకు మనం ఆ పని చేయలేపాము. ఇప్పుడు ఈ సభ్యత్వ నమోదాల వల్ల ప్రతి గ్రామానికి వెళ్ళి ఖరీదు జరుగుతుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడికక్కడే సభ్యత్వ నమోదాలు చేయడం జరుగుతుంది. అందరికీ నా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంకా కొంచెం కష్టపడండి. మనం ఇంకొక 10,000 మనం ఇప్పుడు చేసి 7,000 కాకుండా 10,000 వరకు చేస్తే నేను చాలా మన బొబ్బిలి నియోజకవర్గం తరఫున నేను గర్వపడతాను. ఇది మన జిల్లాకే గర్వకారంగా నిలుస్తుందని చెప్పి మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, మీకు ప్రోత్సాహం ఏది కావాల్సిన నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి ఎటువంటి ఇబ్బందులకు గురైనా, ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి నేను ఫ్రీ చేయడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి దయించి కొంచెం మరికొద్ది రోజులు కష్టపడండి. ఎంతవరకు కష్టపడ్డారు, మరికొద్ది రోజులు కష్టపడితే మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవ్వగలుగుతాము.